పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్కు కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వే బిజీగా మారింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో విన్యాసాలు జరగటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పెహల్గాం దాడి తరువాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత బలగాలు సర్వసన్నద్ధమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమైతే ఏ విధంగా అటాక్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై భారత వైమానిక దళం రెడీ అవుతోంది. గంగా ఎక్స్ప్రెస్ వేలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాలు రాఫెల్, MiG-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళల్లో ల్యాండ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. యూపీ షాజహాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్ పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్ స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలు ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ వేను ప్రత్యామ్నాయ రన్వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. దీంతో ఉత్తరప్రదేశ్ లో మొత్తం 4 ఎక్స్ప్రెస్ వే ల్యాండింగ్ స్ట్రిప్లు అందుబాటులో ఉండగా షాజహాన్పూర్ లో గంగా ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రి వేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్ స్ట్రిప్ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించబడిన భారత్ లో తొలి రన్వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్లు మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్వే ఇరుపక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్లపై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలను ఓసారి పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. రఫెల్ యుద్ధ విమానం ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయటంలో రఫెల్ యుద్ధ విమానం దిట్ట అని తెలుస్తోంది. ఇక మరో యుద్ధ విమానం సుఖోయ్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఇండియా, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ సీటర్ యుద్ధ విమానం సుఖోయ్ Su-30 MKI. ఈ యుద్ధ విమానం దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు కూడా. వీటితో పాటు మిరాజ్ 2000, MiG-29 కూడా గంగా ఎక్స్ప్రెస్ వేపై విన్యాసాలు చేస్తున్నాయి. ఫ్రెంచ్ మూలాలున్న హైస్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్ కు అనువైన యుద్ధ విమానం మిరాజ్ 2000. ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగింది. ఫిబ్రవరి 2019లో జైషే మెహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను వినియోగించింది. వేగం, ఎత్తుపరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శత్రు స్థావరాల్ని నాశనం చేయగల సామర్థ్యం MiG-29 సొంతం. ఇటువంటి సామర్థ్యం కలిగిన ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.